ఓటమి భయంతోనే అజారుద్దీన్కి ముస్లింల ఓట్లు కావచ్చు మైనారిటీ ఓట్ల కోసం మంత్రి పదవి ఇస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దీని భయం అనేది కాంగ్రెస్ పార్టీ చరిత్రలో లేదు. ఎందుకంటే ఇలా అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చినా, శంకర్ నాయక్కి ఇచ్చినా, ఇంకెవరికి ఇచ్చినా అది వెల్ఫేర్ కోసం ఇస్తే తప్ప భయానికో భక్తికో ఇచ్చేది కాదు. అజరుద్దీన్ గారికి అంటే ఇవాళ మైనారిటీలో మంత్రి పదవి లేదు కాబట్టి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉన్నది, ఇస్తూ ఉంది ఇలా ప్రభుత్వం. అందులో ఇలా కాంగ్రెస్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఉన్నది ఇలా పార్టీ. మీ అందరికీ తెలిసి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ లేదు, మా దగ్గర స్వేచ్ఛ ఉంటుంది ఇలా కాంగ్రెస్ పార్టీలో. అందులో మైనారిటీస్ ఇక్కడ ఈ రహమత్ నగర్ డివిజన్లో కానీ జూబ్లీహిల్స్లో కానీ చాలామంది గతంలో పోటీ చేసి అతను ఓడిపోయినాడు. అతనికి వాగ్దానం చేసి ఉన్నది కానీ దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారెంటీలు మీరు ఇచ్చిన 100 రోజుల్లో అమలు చేయలేదు, ప్రజల్లో మీ మీద వ్యతిరేకత ఉంది, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలుస్తుందని బీఆర్ఎస్ చెప్తుంది. దీనికి అన్న మీకు చెప్తా ఉన్నా ఒకటే, కేసీఆర్ తర్వాత కేటీఆర్ హరీష్ రావు వాళ్ళందరూ గ్రాడ్యుయేషన్ చేసిర్రు ఎందులో అబద్ధాలు ఆడడంలో, కానీ మేము గ్రాడ్యుయేషన్ కాలేదన్న. దాంట్లో మీరు కూడా అబద్ధపు మోసాపు హామీలు ఇచ్చిర్రు. అదే వాళ్ళు పదే అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటారు, అబద్ధాలని నిజం క్రియేట్ చేస్తారు. కానీ మాకు అది లేదు. 10 ఏళ్లలో మీరు ఒక ఇల్లు ఇచ్చిర్రా? ఇక అడగండి మీరు ఎన్ని ఇచ్చినాము. మీరు కూడా 2 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ హయాంలో నిర్మించే ఇండ్లు కూడా పేదలకు ఇస్తలేరు. అదే పేదల ఇండ్లు మీరు హైడ్రా పేరుతో కూలగొడుతున్నారని కూడా ప్రచారం చేస్తారు. వాళ్ళు 10 ఏళ్ళు ఇవ్వలేని పని మేము చేస్తున్నాం ఇప్పుడు. ఇలా ప్రభుత్వం వాళ్ళందరికీ సార్ట్అవుట్ చేయమని చెప్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం